వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో బిట్వైజ్ షిఫ్ట్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. ఆ ముందు క్లాస్లో మనం యూనరీ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో వాటిని మనము ప్రాక్టీస్ అనేది కోడ్ కోడ్ రాసి మనము రన్ చేయలేదు, డైరెక్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనము యూనరీ ఆపరేటర్స్ అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి, అలానే బిట్వైజ్ షిఫ్ట్ ఆపరేటర్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. యూనరీ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్ డెమో డాట్ జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, సో నాకు క్లాస్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని మనము మెథడ్ రాసుకోవాలి. ఓకే, సో ఇది మనకి జావా ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్, అంతే కదా. ఒక క్లాసు, అందులో ఒక మెయిన్ మెథడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి ఫస్ట్ చూద్దాం. లెట్స్ సే ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఉంది, ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని రాశాను. ఓకే, ఇంట్ సి ఈక్వల్ టు ఇది తర్వాత ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని రాశాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ. సో నేను ఏం చేశాను, ఏ ప్లస్ ప్లస్ అంటే ఈ ఆపరేటర్ ఏంటి మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, సో నేను ఏ అనే వేరియబుల్కి రైట్ సైడ్లో ప్లస్ ప్లస్ రాశాను. దీన్ని మనం ఏమంటాం, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని రాశాను. అంటే నాకు ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఉంది, ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్. ఈ స్టేట్మెంట్ మనకి 2 స్టేట్మెంట్స్ కానీ డివైడ్ అవుతుంది, అంతేనా. అది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ మనము అందులో ఉన్న ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనకి ఇంట్ బి ఈక్వల్ టు ఏ అని వస్తుంది స్టేట్మెంట్, అంతేనా. జస్ట్ నేను ఈ ప్లస్ ప్లస్ అనేది రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఏంటి, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి మనము ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఈ స్టేట్మెంట్కి మనకి ఈక్వివాలెంట్ 2 స్టేట్మెంట్స్ ఏంటి, ఈ రెండు, ఇంట్ బి ఈక్వల్ టు ఏ అండ్ దెన్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి మనకి కంపైలర్ అనేది ఇంటర్నల్గా రన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ ఏమవుతుంది, ఇంట్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది. అంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ బి అనే వేరియబుల్లోకి వస్తుంది. అంటే ఏ అనే వేరియబుల్లో ఎంత ఉంది, మనకి 3 ఉంది కాబట్టి బి అనే వేరియబుల్లోకి ఇప్పుడు ఎంత వస్తుంది, మనకి 3 వస్తుంది. సో బి అనే వేరియబుల్లోకి మనకి ఎంత వస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని ఉంది. అంటే ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత అయింది, ఇక్కడ 3 అయింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏలో వాల్యూ ఎంత ఉంది, 3 ప్లస్ 1 అంటే ఎంత మనకి 4, అంతేనా. సో 4 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లోకి ఈ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి అసైన్ చేస్తాం, అంతేనా. సో ఏ ఈక్వల్ ఎంత అయింది ఇప్పుడు మనకి 4. సో ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ అంటే ఇంటర్నల్గా మనకి ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకేముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అని, అంటే బి వాల్యూ మనకి ఎంత వచ్చింది, 3 అని వచ్చింది కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని ఉంది, ఏ అనే వేరియబుల్ మనకి ఎంత ఉంది, 4 ఉంది కాబట్టి నాకు 3 అండ్ 4 అనేది మనకి అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, ఒకసారి కంపైల్ చేద్దాం. జావా సి స్పేస్ యూనరీ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్ డెమో డాట్ జావా కంపైల్ చేశాను. ఓకే, నెక్స్ట్ మనము ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ యూనరీ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్ డెమో. చూడండి నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 3 అండ్ 4. బి వాల్యూ 3 ప్రింట్ అయింది, ఏ వాల్యూ ఎంత ప్రింట్ అయింది, 4 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ ప్లస్ ప్లస్ తీసి ప్లస్ ప్లస్ ఏ రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ మనకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతేనా. సో ఏ ప్లస్ ప్లస్ తీసేసి ప్లస్ ప్లస్ ఏ అని రాశాను. అంటే మనకి అది ఏంటది, ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్. అంటే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందే మనకి వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు నేను ప్లస్ ప్లస్ ఏ అంటే నాకు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఆ తరువాత ఇంట్ బి ఈక్వల్ టు ఏ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇన్ ఓకే. సో, ఈ స్టేట్మెంట్‌కి ఈక్వివాలెంట్ 2 స్టేట్మెంట్స్ ఏంటి? ఈ 2. ఓకే. సో, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏ వాల్యూ ఎంత మనకి 3. 3 ప్లస్ 1 అంటే 4. సో, ఏ వాల్యూ నాకిప్పుడు ఎంత అయింది? 4 అయింది. నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు ఏ. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఏ వాల్యూ నాకెంతుంది? 4 ఉంది. ఫస్ట్ ఇనిషియల్‌గా ఏ వాల్యూ 3 ఉంది. కానీ నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఏ వాల్యూ చేంజ్ అయిపోయింది. 3 నుంచి 4కి. కాబట్టి ఏ వాల్యూ ఎంతవుతది ఇప్పుడు? 4. అంటే ఇంట్ బి ఈక్వల్ టు ఏ అని ఉంది కాబట్టి ఏలో ఏదైతే వాల్యూ ఉంటదో ఆ వాల్యూ అనేది మనకి బి అనే వేరియబుల్‌లోకి స్టోర్ అవుతది. సో, బి ఈక్వల్ టు ఏమవుతది? 4 వస్తది. ఓకే. సో, నేనిప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకేమని ప్రింట్ అవుతది? 4 అండ్ 4 అని ప్రింట్ అవుతది. ఓకే. చూడండి నేను సేవ్ చేశాను, కంపైల్ చేశాను. నెక్స్ట్ రన్ చేశాను. 4 అండ్ 4 వచ్చింది. ఓకే. చూసారా? ప్లస్ ప్లస్ అనేది ముందుంటే మనకు వాల్యూస్ ఒకలా వచ్చాయి. ప్లస్ ప్లస్ అనేది రైట్ సైడ్ ఉంటే మనకి వాల్యూస్ ఇంకోలా వచ్చాయి. సో, ఇది మనకి ప్రీ ఇంక్రిమెంట్‌కి, పోస్ట్ ఇంక్రిమెంట్‌కి ఉన్న డిఫరెన్స్. సేమ్ వేలో మనకి డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా సేమ్ వేలోనే వర్కౌట్ అవుతాయి. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక పెద్ద ఎక్స్‌ప్రెషన్ తీసుకొని రాద్దాం. ఓకే. లెట్స్ సే int result equal to లెట్స్ సే నేను int result equal to a ప్లస్ 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 a అని రాశాను అనుకోండి. ఓకే. సో, ఇక్కడ రిజల్ట్ అనేది నేను ప్రింట్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతది మనకి? ఇందులో నాకు ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? ఒకటి పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది. ఒకటి ప్రీ ఇంక్రిమెంట్ ఉంది. అంతేనా? సో, ఫస్ట్ నాకు ఏమవుతదంటే ఈ ఇందులో మనకి ఒకటి ప్రీ ఇంక్రిమెంట్ ఉంది కదా! కాబట్టి ఫస్ట్ మనకి ఈ స్టేట్మెంట్ అనేది అందులో ఏవైనా ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఉంటే ఫస్టు ఆ వాల్యూ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. ఇక్కడ ఒక ప్రీ ఇంక్రిమెంట్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయా మనకి? లేవు. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్‌లో ఉన్న ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ రిమూవ్ చేసి స్టేట్మెంట్ రాయాలి. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఓకే. ఏ ప్లస్ ఏ. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనకి స్టేట్మెంట్‌లో పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఒకటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనము ఆ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్‌కి ఈక్వివాలెంట్ స్టేట్మెంట్ కూడా రాయాలి. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఓకే. ఈ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 దేనివల్ల వచ్చింది? ఈ ప్లస్ ప్లస్ ఏ అంటే ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వల్ల వచ్చింది. ఓకే. నెక్స్ట్ నేను ఏం చేశాను? ఒకటే ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది కాబట్టి నేను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాసేసాను. నెక్స్ట్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఎందుకు? నేను ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేసాను. నాకు యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్‌ప్రెషన్ అనేది రాశాను. ఓకే. నెక్స్ట్ నేను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాశాను. ఎందుకు? నాకు ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఒకటుంది. కాబట్టి నేను ఈ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాశాను. అంటే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఈ 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ కింద ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే. ఇది ఇక్కడి నుంచి రిమూవ్ చేసేసాము. కాపీ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి వెరిఫై చేద్దాం. ఫస్ట్ మనకి ఏ వాల్యూ ఎంతుంది? 3 ఉంది. సో, ఫస్ట్ మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఏ ఈక్వల్ టు 3 ప్లస్ 1 అంటే ఏ ఈక్వల్ టు 4 అవుతది. అంతేనా? నెక్స్ట్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే 4 ప్లస్ 4 ఈక్వల్ టు 8 అంటే రిజల్ట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 8 అవుతుంది. అంతేనా? నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఏ వాల్యూ నాకు ఎంత ఉంది? 4 ఉంది. ఓకే. 4 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది? 5. ఓకే. సో, ఫస్ట్ నాకు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 3 అనే వాల్యూ ఉంది కాబట్టి 3 ప్లస్ 1 అంటే 4 అవుతుంది. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ కాబట్టి 4 ప్లస్ 4 ఇక్కడికొచ్చేసరికి నాకు ఏ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది 3 నుంచి 4కి చేంజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను 4 ప్లస్ 4 అని రాశాను. వాల్యూ ఎంత? 8. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఏ వాల్యూ ఎంత? 4. 4 ప్లస్ 1 ఎంత? 5. సో, నేనిప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్‌ని ప్రింట్ చేస్తే నాకు అవుట్‌పుట్ ఎంత రావాలి? 8 రావాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని రాస్తే నాకు అవుట్‌పుట్ ఎంత రావాలి? 5 రావాలి. సో, నాకు అవుట్‌పుట్ ఏమని రావాలి టోటల్‌గా 8 అండ్ 5 అని రావాలి. ఓకే. సో, నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 8 అండ్ 5 అని వచ్చింది. నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 8 అండ్ 5 అని వచ్చింది. సో, మీరేం చేయాలంటే ఏదైనా ఎక్స్‌ప్రెషన్ ఉన్నా సరే దాన్ని మీరేం చేయాలంటే ఫస్టు అందులో ఏవైతే ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ రాసేయాలి. తరువాత ఎంటైర్ ఎక్స్‌ప్రెషన్‌ని మీరేం చేయాలి?
ఈ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏవైనా ఉంటే వాటిని రిమూవ్ చేసి రాయాలి. ఆ తరువాత పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏవైనా ఉంటే వాటిని రాయాలి. ఆ విధంగా ఆ ఎక్స్‌ప్రెషన్‌ని మల్టిపుల్ స్టేట్మెంట్స్ కింద డివైడెడ్ బై చేసుకొని, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తే మీకు అవుట్‌పుట్ అనేది క్లియర్‌గా వస్తది. ఓకే. సో, ఇప్పుడు ఇంకోటి రాద్దాం. లెట్స్ సే int b ఈక్వల్ టు 5. ఓకే. సమ్ ప్లస్ a మైనస్ b ప్లస్ b మైనస్ a. ఓకే. నాకు ఈ స్టేట్మెంట్ ఉంది. సో, ఈ స్టేట్మెంట్ మీరు క్లియర్‌గా చూస్తే నాకు ఇవన్నీ ప్రీ ఇంక్రిమెంట్, ఇవన్నీ ప్రీయే కదా! సో, మనం ఏం చేద్దామంటే ఇక్కడ పోస్ట్ రాద్దాం. అలానే ఇది కూడా పోస్ట్ రాద్దాం. ఓకే. సో, ఇక్కడ నాకు 2 ఒకటి ఒక ఏ ఇంక్రిమెంట్ ఆపరేటర్ మైనస్ బి ప్రీ ఇన్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఒకటుంది. ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ ఒకటుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ ఒకటుంది. పోస్ట్ డిక్రిమెంట్ ఒకటుంది. సో, నాకు ఈ స్టేట్మెంట్ అనేది నాకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాది అంటే ఫస్ట్ మనం రాసుకుందాం. ఇది నాకు టోటల్ స్టేట్మెంట్. ఫస్ట్ ఏం చేయాలి? ఏవైనా ప్రీ ఇంక్రిమెంట్ గాని, ప్రీ డిక్రిమెంట్ గాని ఉంటే అవి రాసుకోవాలి. ఇక్కడ నాకు ఏ అనేది ఒకటుంది. కాబట్టి నేను ఫస్ట్ అది రాయాలి. ఏ ఈక్వల్ టు a+1. నెక్స్ట్ నాకు ప్రీ డిక్రిమెంట్ అనేది ఒకటుంది. కాబట్టి నేను అది రాయాలి. b ఈక్వల్ టు b-1. నెక్స్ట్ నాకేముంది? ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఏం లేవు. సో, నేను యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్‌ని వాటిని రిమూవ్ చేసి రాయాలి. అంతే కదా! సో, ఏం రాయాలి? ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు a మైనస్ b ప్లస్ b మైనస్ a. అంతేనా? సో, ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఈ ప్లస్ తీసేస్తే a వచ్చింది. మైనస్‌కి మైనస్ ఉంది. ఈ మైనస్ తీసేస్తే b వచ్చింది. ప్లస్‌కి ప్లస్ ఉంది. bకి b ఉంది. ప్లస్ తీసేసాను. ఈ మైనస్‌కి మైనస్ ఉంది. aకి a ఉంది. ఈ మైనస్‌కి మైనస్ రిమూవ్ చేసేసాను. ఓకే. ఇది నాకు యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి? ఏవైనా పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఉంటే అవి రాసుకోవాలి. ఇది నాకు పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ b++ కాబట్టి b ఈక్వల్ టు b+1 అని రాయాలి. అంతేనా? సో, ఇది నాకేంటి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు ఆ వేరియబుల్ అనేది ఇంక్రీజ్ అవుతది. కాబట్టి b ఈక్వల్ టు b+1 అని రాశాను. నెక్స్ట్ ఏంటి మనకి a పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్. కాబట్టి a ఈక్వల్ టు a-1 అంతేనా? సో, a ఈక్వల్ టు a-1. సో, నాకు టోటల్‌గా ఈ స్టేట్మెంట్ అనేది 5 డిఫరెంట్ స్టేట్మెంట్స్ కింద ఎగ్జిక్యూట్ అయింది. అంతేనా? సో, ఇప్పుడు మనం వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. నాకు ఇంట్ a ఈక్వల్ టు 3 ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఏ వాల్యూ ఎంతవుతది? 3+1 ఎంతవుతది? 4 అవుతది. నెక్స్ట్ b ఈక్వల్ టు 5 ఉంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి 5-1 ఎంతవుతది? b వాల్యూ 4 అవుతది. నెక్స్ట్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు a మైనస్ b ప్లస్ b మైనస్ a. ఈ ఎక్స్‌ప్రెషన్ మీరు క్యాలిక్యులేట్ కరెక్ట్‌గా చేస్తే వితౌట్ వాల్యూస్ ఎయకుండా మనం చేసేయొచ్చు. -b ప్లస్ b క్యాన్సిల్, a మైనస్ a క్యాన్సిల్. కాబట్టి వాల్యూ ఎంతొస్తది? 0 వస్తది. ఓకే. నెక్స్ట్ b ఈక్వల్ టు b+1. b వాల్యూ నాకు ఎంతుంది? 4 ఉంది. 4+1 ఎంత? 5. ఓకే. నెక్స్ట్ a వాల్యూ ఎంతుంది? 4 ఉంది. 4-1 ఎంత? 3. సో, నాకు ఈ స్టేట్మెంట్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేసరికి నాకు b వాల్యూ ఎంతుంది? 5 ఉంది. a వాల్యూ 3 ఉంది. రిజల్ట్ వాల్యూ 0 ఉంది. సో, నేను system.out.println a వాల్యూ ప్రింట్ చేశా కదా! ఇక్కడ b కూడా ప్రింట్ చేద్దాం. సో, నాకు రిజల్ట్ 0 రావాలి. a వాల్యూ అనేది 3 రావాలి. b వాల్యూ అనేది 5 రావాలి. అంటే 0, 3, 5 అనేది అవుట్‌పుట్ కింద రావాలి. సో, నేను ఇది సేవ్ చేశాను. కంపైల్ చేద్దాం. కంపైల్ చేశాను. నెక్స్ట్ రన్ చేద్దాం. 0, 3, 5 అనేది మనకి అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. ఈ విధంగా మీరు ఏం చేయాలి? జస్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది చాలా సింపుల్. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఈ ప్లస్ సార్ ఇక్కడ ఇది ఇలా ఉంది కదా సార్! ఈ ఎక్స్‌ప్రెషన్ ఇందులో ఏ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? ఏ స్టేట్మెంట్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతది? చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మీరు జస్ట్ చేయాల్సిందేంటి ఫస్ట్ ఏవైతే ప్రీ ఇంక్రిమెంట్ గాని, ప్రీ డిక్రిమెంట్ గాని ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్‌ని ముందు రాసుకోవాలి. తరువాత ఆ స్టేట్మెంట్‌లో ఉన్న ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి రిమూవ్ చేసేసి స్టేట్మెంట్ రాయాలి. ఆ తరువాత ఏవైనా పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఉంటే అవి రాసుకోవాలి. సో, అన్ని స్టేట్మెంట్స్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకొని
టోటల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్‌లో వాల్యూస్ ఎంతైతే ఉన్నాయో వాటిని మనము వెరిఫై చేసుకోవాలి. అంతే. మనకు అవుట్‌పుట్ అనేది సింపుల్‌గా వచ్చేస్తది. ఓకే. సో, ఈ విధంగా మీరేం చేస్తారంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తది. ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి. ఓకే. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. మీరు పెన్ను, పేపర్ పెట్టి ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేశానో, మీరు పెన్ను, పేపర్ పెట్టి అలానే ఎగ్జిక్యూట్ చేయండి. కంపైలర్‌లా మీరే థింక్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. చేశాక మీకు వచ్చిన అవుట్‌పుట్‌ని కంపైలర్‌తో రన్ చేసి వచ్చిన అవుట్‌పుట్‌తో వెరిఫై చేయండి. అప్పుడు మీకు అందులో ఉన్న వాల్యూ, ఇందులో ఉన్న వాల్యూ సేమ్ వస్తే మీకు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమైనట్టు. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ మనకి బిట్ వైస్ షిఫ్ట్ ఆపరేటర్స్. సో, బిట్ వైస్ షిఫ్ట్ ఆపరేటర్స్‌లో మనము 2 చెప్పుకున్నాం. ఒకటి బిట్ వైస్ రైట్ షిఫ్ట్, సెకండ్ వన్ బిట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్. ఓకే. సో, బిట్ వైస్ రైట్ షిఫ్ట్ అండ్ బిట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్. సో, మనకెలా ఉంటది ఎక్స్‌ప్రెషను? వాల్యూ 1 బిట్ వైస్ ఆపరేటర్, వాల్యూ 2 ఉంటది. సో, మనకి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తది కంపైలర్ ఈ స్టేట్మెంట్‌ని వాల్యూ 1ని బైనరీ నంబర్ కింద కన్వర్ట్ చేసి, ఇక్కడ ఏదైతే ఆపరేటర్ ఉందో ఆ ఆపరేటర్‌ని బేస్ చేసుకొని ఈ వాల్యూ 2లో ఉన్న బిట్స్‌ని అంటే లెట్స్ సే వాల్యూ 2 అయితే ఇక్కడ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఉందనుకోండి. ఈ బైనరీ నంబర్‌లో ఉన్న నంబర్స్ 2 బిట్స్‌ని రైట్‌కి షిఫ్ట్ చేస్తది. అదే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అయితే 2 బిట్స్‌ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తది. సో, లెఫ్ట్ షిఫ్ట్ గాని, రైట్ షిఫ్ట్ గాని చేసినప్పుడు ఆ ఫ్రీ స్పేసెస్ ఏవైతే వస్తాయో అవి 0 కింద స్టోర్ చేస్తాయి. ఓకే. సో, మనము ఒక ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఓకే. లెట్స్ సే ఇంట్ a ఈక్వల్ టు 35, ఇంట్ b ఈక్వల్ టు 2, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ a రైట్ షిఫ్ట్ b, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ a లెఫ్ట్ షిఫ్ట్ b. సో, ఇక్కడ నాకేమైంది? ఏ రైట్ షిఫ్ట్ బి అండ్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ బి. నార్మల్‌గా మనము ఇది యాక్చువల్‌గా మనము బైనరీ నంబర్ కింద రాయకుండా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. నేను దీనికి ఫార్ములా చెప్పాను బోర్డ్ మీద. ఏంటి? రైట్ షిఫ్ట్ అంటే జే బై 2 పవర్ బి అంతేనా? ఏ బై 2 పవర్ బి అంతేనా? సో, దీని వాల్యూ ఏమొస్తది? ఏ వాల్యూ ఎంత? 35 బై 2 స్క్వేర్. 2 పవర్ బి అంటే బి వాల్యూ 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 35/4 అంటే మనకి వాల్యూ ఎంత వస్తది? 8 వస్తది. అంతేనా? లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు ఏ ఇంటూ 2 పవర్ బి అంతేనా? సో, ఏ వాల్యూ ఎంత మనకి? 35 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. సో, థర్ట్ 120 అండ్ 20 140 అనేది మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే ఒకసారి బైనరీ నంబర్ కింద కూడా కన్వర్ట్ చేసి చూద్దాం. సో, 35 యొక్క బైనరీ నంబర్ ఏంటి? నార్మల్‌గా 32, 16, 8, 4, 34, 1, 35. ఇది మనకి 35 యొక్క బైనరీ నంబర్. 0, 0. ఇది మనకి 8 బిట్ రిప్రజెంటేషన్ ఆఫ్ 35 అంతేనా? సో, ఇక్కడ నాకు రైట్ షిఫ్ట్ ఉంది. అంటే ఈ 2 బిట్స్ అనేవి రైట్‌కి మూవ్ అవుతాయి. అంటే రైట్‌కి మూవ్ అయ్యాయంటే నాకు ఈ 2 బిట్స్ రైట్‌కి మూవ్ అయిపోతే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నాకు ఇక్కడికొస్తాయి. అంతేనా? ఈ 0, 0 ఇక్కడికొస్తది. 1, 0, 0 ఇక్కడికొస్తది. ఈ 1, 1 అనేవి రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయి నాకు రైట్ షిఫ్ట్ 2 అయ్యాయి కాబట్టి ఇక్కడ నాకు 2 ఫ్రీ స్పేసెస్ అనేవి వచ్చాయి. కాబట్టి ఇక్కడ నాకు అవి ఏమవుతాయి? 0, 0 అనేది అవుతది. అంతేనా? సో, నాకు 35 రైట్ షిఫ్ట్ 2 యొక్క వాల్యూ ఎంత? ఇది. సో, దీనికి ఈ బైనరీ నంబర్‌కి ఈక్వివలెంట్ డెసిమల్ నంబర్ ఎంత మనకి? 8 చూడండి. 1000 అంటే 8. ఓకే. ఇది మనకి దీని యొక్క వాల్యూ. ఇక్కడ మనకి ఎంతొచ్చింది? 8 వచ్చింది. 35 ఏ రైట్ షిఫ్ట్ బి. సో, నాకు ఇక్కడ కూడా 8 వచ్చింది. నెక్స్ట్ సేమ్ 35ని తీసుకుందాము. ఓకే. లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఈ 0, 0స్ అనేవి మనకి 2 లెఫ్ట్‌కెళ్తాయి. అంతేనా? సో, ఇది యాక్చువల్‌గా 8 బిట్ రిప్రజెంటేషన్. కానీ ఇంట్ అనేది 32 బిట్ కాబట్టి నాకు ఈ 0, 0 అనేది ఇక్కడికొస్తది. నెక్స్ట్ నాకు ఈ 1, 0, 0, 1, 1, 1 అండ్ దెన్ ఇది నాకు 6 బిట్స్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్‌లో 0, 0. ఓకే. సో, ఈ విధంగా మనకవుతాయి. అంటే ఇక్కడ ఉన్న ఈ 8 బిట్స్‌లో ఈ 2 బిట్స్ అనేవి లెఫ్ట్ షిఫ్ట్ జరిగాయి చూడండి. సో, ఈ 8 బిట్స్ నాకెలా వచ్చాయి? లెఫ్ట్ షిఫ్ట్‌కొచ్చేసాయి. 2 బిట్స్ లెఫ్ట్‌కొచ్చాయి.
అంతేనా? సో, నాకు రైట్ సైడ్ అని 2 ఫ్రీ స్పేసెస్ వచ్చాయి కాబట్టి అక్కడ నేను 2 జీరోస్ అనేవి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0, 1 సారీ 1, 2, 4, 4 + 8 12 అంతేనా? 16, 32, 64, 128. 128 + 12 ఎంత మనకి? 128 + 12 ఎంత మనకి? 140 అంతేనా? సో, నాకు అవుట్‌పుట్ ఇక్కడ ఎంతొచ్చింది? 140 వచ్చింది. సో, ఇక్కడ వరకు ఎంతొచ్చింది? 140 వచ్చింది. సో, దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. కంపైల్ చేశాను, రన్ చేశాను. నాకు ఎంతొచ్చింది? 8 అండ్ 140 అని వచ్చింది. సో, ఈ విధంగా మనకి బిట్‌వైస్ రైట్ షిఫ్ట్, బిట్‌వైస్ లెఫ్ట్ షిఫ్ట్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, సో, డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాం కదా! ఏదో ఒక ఎక్స్‌ప్రెషన్ ఒకటిద్దాం. మనం ఆల్రెడీ బోర్డ్ మీద చెప్పుకున్నాము. మళ్ళీ అదే ఇక్కడ మనకి ఇద్దాం. ఓకే. మీరేం చేస్తారంటే నేనేం చేస్తాను డైరెక్ట్‌గా ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ కాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఆన్సర్ రాస్తాను. మీరేం చేస్తారంటే బైనరీ నంబర్ కింద కన్వర్ట్ చేసి దాని ద్వారా ఆన్సర్ అనేది కాలిక్యులేట్ చేయండి. మీరు పెన్ను, పేపర్ పెట్టి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. సమ్ ఇంట్ system.out.println సమ్ a-2 right shift let's say b into 2 ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఓకే. నెక్స్ట్ a into 2 left shift b plus b plus 1 ఇది ఒక ఎక్స్ప్రెషన్. సో, ఇప్పుడు ఏమవుతది? a-2 ఇంటూ b స్టార్ 2 అంటే నాకు లెఫ్ట్ సైడ్ వాల్యూ 1 అంతా ఇప్పుడు మనకి a-2 అంటే 35 - 2 అంటే 33 రైట్ షిఫ్ట్ b ఇంటూ 2 అంటే b వాల్యూ ఎంత మనకి 2. 2 ఇంటూ 2 అంటే మనకెంత 4. సో, 33 రైట్ షిఫ్ట్ 4. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ అనేది మనకి ఎలా కన్వర్ట్ అయింది? 33 రైట్ షిఫ్ట్ 4 కింద కన్వర్ట్ అయింది. అంటే సో, దీనికి ఏంటి మనకి ఫార్ములా ఏంటి? 33 డివైడెడ్ బై 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే ఎంత? 16. సో, దీని వాల్యూ ఎంత? 16 2s ఆర్ 32 కాబట్టి మనకి ఓన్లీ కోషియంట్ వస్తది కాబట్టి దీని వాల్యూ ఎంత? మనకి 2. ఓకే. నెక్స్ట్ ఈ వాల్యూ చూద్దాం. a ఇంటూ 2 అంటే 35 ఇంటూ 2 అంటే ఎంత మనకి? 70 లెఫ్ట్ షిఫ్ట్ p ప్లస్ 1 2 ప్లస్ 1 ఎంత మనకి 3. సో, మనకి ఆ ఎక్స్‌ప్రెషన్ ఎలా కన్వర్ట్ అయింది? 70 లెఫ్ట్ షిఫ్ట్ 3 కింద కన్వర్ట్ అయింది. సో, ఫార్ములా ఏంటి? 70 ఇంటూ 2 పవర్ 3 అంటే 8. సో, 78 జార్ ఎంత? 560. సో, దీని వాల్యూ ఎంత వస్తది మనకి? 560 వస్తది. సో, ఈ విధంగా ఒకసారి మనం కంపైల్ చేసి రన్ చేద్దాం. కంపైల్ చేశాను, రన్ చేశాను. నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 2 అండ్ 560 వచ్చింది. సో, మనకి మీరేం చేయాలంటే ఈ ఈ వాల్యూస్‌ని మీరు బైనరీ కింద కన్వర్ట్ చేసి అంటే 33ని బైనరీ కింద, 17 బైనరీ కింద కన్వర్ట్ చేసి రైట్ షిఫ్ట్ 4, లెఫ్ట్ షిఫ్ట్ 3 చేసి ఈ వాల్యూస్ 2 అండ్ 560 వస్తున్నాయో రావట్లేదని వెరిఫై చేయండి. అలానే మీకు నచ్చిన వాల్యూస్, మీకు నచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి పెన్ను, పేపర్ పెట్టి. మీకు వచ్చిన వాల్యూస్ కంపైలర్ రన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్‌తో ఈక్వల్ అవుతున్నాయా లేదని వెరిఫై చేయండి. ఈక్వల్ అయితే అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమైనట్టు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రివైజ్ చేసి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఆపరేటర్స్ కాన్సెప్టు క్లియర్‌గా అర్థమైతే రిమైనింగ్ ప్రాబ్లమ్స్, కోడింగ్ ప్రాబ్లమ్స్ చేయడం అనేది చాలా సింపుల్ అయిపోద్ది. ఓకే. సో, మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ క్లాసెస్ వింటే మీకేం రాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయండి. అంటే మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి. నచ్చకపోతే ఏమైనా క్వెషన్స్ ఉంటే క్వెషన్స్ కామెంట్ చేయండి. వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చకపోతే మీకేం నచ్చలేదో కామెంట్ చేయండి. స్పీడ్ అయిపోతే స్పీడ్ అయిందని కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే. సో, మన జావా ప్లేలిస్ట్‌ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది చాలా యూజ్ అవుతది. మీ ఫ్రెండ్స్ అందరికీ చాలా యూజ్ అవుతది. సో, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్.